అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లాయరు మనం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు నోరెత్తకూడదనే విధంగా ప్రభుత్వం పనితీరు ఉందని ఈ సందర్భంగా గమనించాలి. 20 రోజుల నాడు జరిగిన సంఘటనకి పరామర్శ కోసం వెళ్తే పరామర్శకు వెళ్ళిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, ఈ చోద్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు మనం చూసారగం. ఈ చోద్యం ఈ పరిపాలనలోనే ఉందని మనం గమనించాలి. అంటే ఇక మీదట ఎవరిని పరామర్శించకూడదనా మీ ఉద్దేశం, లేకపోతే ప్రతిపక్షాలు పరామర్శించకూడదనా మీ ఉద్దేశం? బాలిక తండ్రి కంటే పెద్ద వయసు అయిన భాస్కర్ రెడ్డి, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని, ఒక ఎస్సీ కుటుంబాన్ని అన్యాయం జరిగిందేమో, వారికి అండగా ఉండాలేమోనని ఉద్దేశపూర్వకంగా వెళ్తే ప్రొవోకేట్ చేశారని చెప్పడం, వాళ్ళని రెచ్చగొట్టారంటాం, ఆ రకమైన సెక్షన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే, సంఘటనలు జరిగితే నిజంగా అయితే ప్రతిష్ట దిగజారుద్ది తప్ప ఇట్లాంటి తప్పుడు సెక్షన్లు పెట్టి నాయకులు ప్రతిష్ట దిగజార్చాలంటే అది దిగజారకపోగా మిమ్మల్ని, ప్రభుత్వాన్ని అసహించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.